జ్ఞానుల సహవాసం చేవాడు జ్ఞానము గలవాడగును. మూర్ఖుల సహవాసం చేవాడు చెడిపోవను. కీడు పాపులను తరుమును. నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా వచ్చును. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయును. పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. బీదలు సేతుపరచు కొత్త భూమి విస్తారముగా పండును. అన్యాయము వలన నశించేవారు కలరు. బెత్తము వాడినవాడు తన కుమారునికి విరోధి. కుమారుని ప్రేమించేవాడు వాణ్ణి శిక్షించును. నీతిమంతుడు ఆకలి తీర భోజనం చేయును. భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును. మూడుకురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. యథార్థముగా ప్రవర్తించేవాడు యెహోవాయందు భయభక్తులు గలవాడు. కుటిల చిత్తుడు ఆయన తిరస్కరించువాడు. మూర్ఖుల నోట బెత్తము వంటి గర్వమున్నది. జ్ఞానుల పెదవులు వారిని కాపాడును. ఎద్దుల లేని చోట గాది అంత ధాన్యం ఉండదు. ఎద్దులు బలము చేత విస్తారము వచ్చుబడి కలుగును. నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు. కూట సాక్షికి అబద్ధములు ప్రియములు. అపహాసకుడు జ్ఞానం వెతుకుట వ్యర్థము. తెలివి గలవానికి జ్ఞానము సులభము.